వస్తాను మళ్ళీ మీ దగ్గర వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూసాము, కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ప్రభుత్వం రైతులను ఆదుకుంది అంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గాలకు ఖచ్చితంగా చేస్తాం, మేము అవకాశం వచ్చింది, మేము ఖచ్చితంగా చేస్తాం. అవకాశం లేకనే మిమ్మల్ని ప్రజలు వెళ్ళగొట్టారు, ఇప్పుడు అవకాశం మాకు వచ్చింది కాబట్టి ప్రజలు పట్టం కట్టారు, మేము ఖచ్చితంగా చేస్తాం అనేది కాంగ్రెస్ పార్టీని. కానీ రెండు పార్టీలు చేసినా కానీ రైతు భరోసాకు సంబంధించి రైతు సేద్యం గురించి కావచ్చు, రైతుకు భరోసా అంటే ఒక భరోసా అంటే డబ్బులే కదండి, ఒక రైతుకు నేనున్నాను, మీకు కళ్ళల్లో మీ ఆనందం చూపెడతాననే పార్టీలు ఈ రెండిట్లో ఉన్నాయా, లేకుంటే ఇంకొకటి వస్తుందా? రైట్ రాజమౌళి గారు, రెండు పార్టీలు కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, టీఆర్ఎస్ పాలన, 16 నెలల కాంగ్రెస్ పాలన రెండు దొందులాగానే కనపడతా ఉన్నాయి ఇప్పుడు రైతులకి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే ధనిక రాష్ట్రం అని చెప్పారు. ధనిక రాష్ట్రం, అన్ని వనరులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రేంజ్ లో డెవలప్ చేసుకోవచ్చు, ఈ దేశంలో నెంబర్ 1 స్థానం తీసుకుపోవచ్చు అని చెప్పి ఆ టైంలో చాలా మంది అందరు అనుకొని టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని గెలిపించారు. ఆ తర్వాత తీరా చూస్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది 2021-22లో ఆ 2 సంవత్సరాలలో రైతులను పట్టించుకున్న నాదుడు లేడు. ఆ టైంలో రైతుల దగ్గరికి పోయిన ఎమ్మెల్యే కూడా లేడు, రైతుల దగ్గర పోయిన రైతు బంధు చైర్మన్లు ఉన్నారు చాలా మంది, ఆ టైంలో పట్టించుకోలేదు. నాది నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గం, నేను అక్కడ తిరిగాను, అక్కడ ప్రచారం కూడా చేశాను, రైతుల దగ్గరికి వెళ్ళాం. ఆ టైంలో ఆ మిర్యాలగూడ ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఆ కల్లాల దగ్గరికి, ఐకేపీ సెంటర్ల దగ్గరికి రాలేదు. దగ్గర 2.5-3 నెలలు వర్షాలు వచ్చినా, నీళ్ళు వచ్చినా, ఏదొచ్చినా, దుమ్ము వచ్చినా, ధూళి వచ్చినా మొత్తం అక్కడే తడిచి ముద్దైన పరిస్థితి ఉండబట్టే ఈరోజు మరి తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. అక్కడ రజితారెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు, కేసీఆర్ గారు బాగా చేశారు, చాలా బాగా చేశారని చెప్పారు. బాగా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో 3వసారి కేసీఆర్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ఎందుకు గెలిపించలేదు? బీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మొత్తం టోటల్ గా 10 సంవత్సరాల చరిత్ర చూస్తే లక్షల కోట్ల అప్పులు, తర్వాత ప్రాజెక్టులు పూర్తిగా పరిస్థితి, ప్రతి దళిత బంధుతో పాటుగా అన్ని స్కీములలో అరాచకాలు, అవినీతి, కుంభకోణాలు ఇవన్నీ బయట పడ్డాకనే కదా బీఆర్ఎస్ పార్టీని ఓడించింది. 3వ పాయింట్ ఏంటంటే అక్కడ ఇది ఒకటే కాదు, చాలా స్కీములు వచ్చినాయి. గొర్రెల స్కామ్ల స్కీమ్ ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తలేదా? ప్రాజెక్టులలో ఎంక్వైరీ నడుస్తలేదా? ఫోన్ ట్యాపింగ్ లో ఎంక్వైరీ నడుస్తలేదా? తర్వాత దళిత బంధులో మరి ఎన్ని స్కామ్లు కేసీఆర్ గారే చెప్పారు, 30% కమిషన్ తీసుకుంటారు మా వాళ్ళు అని చెప్పేసి. అందుకే కదా తెలంగాణ ప్రజలు తిరగబడి మీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఓడించింది. సో ఇవన్నీ ఏంటంటే బాగా చేసినామని చెప్పొద్దు, కొంత చేసినామని చెప్పండి, నిజంగానే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు. 70% చేసినామా, 60% చేసినామా, దానికోసమే ఓట్లు వేసినని చెప్తే నిజంగానే ఒప్పుకుంటారు. కానీ అద్భుతంగా చేసినంటే ఈరోజు మీరు కాళేశ్వరం ప్రాజెక్టే చూస్తున్నారు, 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీలొకేషన్, రీడిజైన్, రీఇంజనీరింగ్ అన్ని చేసి కాళేశ్వరం తీసుకొస్తే ఏమైతుంది? రైతుల కోసం తీసుకొచ్చిన కాళేశ్వరం మరి అది మేడిగడ్డ కూలిపోతా ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే చెప్పేది బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు, హరీష్ రావు గారు ఒక్క పిల్లర్ కూలిపోతే మొత్తం కూలిపోయినట్ట అంటున్నారు. ఒక్క పిల్లర్ కూలిపోతే ఆ చుట్టుపట్టున్న పిల్లర్ల మీద మొత్తం కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా ఇచ్చింది, ఆడ గ్రౌటింగ్ కూడా చేయించారు, అది కనపడకుండా. నిన్ననే పేపర్లు వచ్చింది, ఒక ఇంజనీరు ఆయన చేయకుండా మొత్తం ఆ ఏరియా అంతా ఎక్కడైతే కుమ్ముతా ఉందో దాన్ని కుమ్ముతా ఉందో గ్రౌటింగ్ చేసి ఆ జియో టెక్నికల్ లేకుండా చేసినట్టే. అందుకే ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా లేట్ అయింది. ఇవి 1,00,000 కోట్లు, అది పూర్తయితే 1,47,820 కోట్లు దానికి ఖర్చు పెట్టాల్సి ఉండే, కానీ అది పనికి రాకుండా పోతా ఉంది. 2 ప్రాజెక్టులల్లో, ఒకటి ఎల్లంపల్లి కానీ ఎస్ఆర్ఎంపీలో కానీ నీళ్లుంటే మేడిగడ్డ అవసరమే ఉండదు. అదే ప్రాణహిత చెవెలు కట్టుంటే 2 మోటార్లతోటి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి అక్కడి నుంచి కింది వరకు కొండపోచమ్మ కానీ మిగతా సాగర్లు అన్ని కూడా నిండిపోయాయి. ఇదంతా కూడా ప్రజల డబ్బంతా కూడా వృధా చేసారు, ప్రజల నెత్తిన అప్పులు పెట్టారు తప్పితే ఏమీ కాలేదు, ఏమి చేయలేదు. నిజంగానే అనుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా చేస్తారని చెప్పి అబోధ కల్పనలోకి తీసుకుపోయారు కేసీఆర్ గారు, కానీ ఏమి చేయలేదు. ఇక్కడ వాళ్ళు దోచుకున్నంత. ఇప్పుడు నేను ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ధరణి రాకముందు
ఏది రెవెన్యూ రికార్డులో 1,25,000 1,25,00,000 ఏది భూములు ఉంటే ఇప్పుడు 55 లక్షలకి వెళ్ళింది. అంటే అంతకుముందు ఈ భూదాన్ భూములు కానీ అసైన్ ల్యాండ్స్ కానీ ఈ దేవాలయ భూములు కానీ ఇవన్నీ కూడా 25 లక్షల ఎకరాలని ధరణిలో చేర్చిరంటే ఎవరు చేర్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎవరి పేరు మీద చేర్చిర్రు, దాని మీద మొత్తం కూడా మరి ఆ ఎంక్వైరీ వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అది బయటకు రావాలి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో పోవద్దు. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ దారిలో, కేసీఆర్ గారి దారిలో పోవద్దు. ఇప్పుడు ఏవైతే చెప్పినట్టుగా చేస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. ఏమంటున్నారు? 31,000 కోట్లు, ఒక్క నిమిషం, 31,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పారు. దాన్ని 18,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా దగ్గర 13,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టాల్సి ఉంది, అది కూడా పోయింది. ఏమంటున్నారంటే ఎగ్గొట్టే ప్రభుత్వం లాగా బిహేవ్ చేయొద్దు. మొత్తానికి రైతులకి చెప్పిన విషయాలన్నీ కూడా ఏవైతే వాగ్దానాలు కానీ విషయాలు మన అవన్నీ కూడా రైట్ వెంకరెడ్డి గారు రైట్ కోటేశ్వరరావు గారు తప్పితే కోటేశ్వరరావు గారు ఇది